హైదరాబాద్ ఈడీ కార్యాలయం ఎదుట తెలంగాణ కాంగ్రెస్ నేతల నిరసనతో ఉద్రిక్తత నెలకొంది. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్షీట్లో చేర్చడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు ఆందోళన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, విహెచ్ ఎమ్మెల్యేలు మురళీనాయక్, ఈర్లపల్లి శంకర్, పలువురు నేతలు పాల్గొన్నారు. డప్పు అన్నా ప్లీజ్ జరగండి ప్లీజ్ కూర్చోండి. మతతత్వ మనల ముంచెనో మాయ మాటలు చెప్పి అద్దెనెక్కెనో సోనియా, రాహుల్ గాంధీ. కాంగ్రెస్ నేతల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో సోనియా గాంధీ పేరు ఛార్జ్షీట్లో చేర్చడాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ అన్ని ఈడీ కార్యాలయం ధర్నా చేస్తుంది. ప్రస్తుతం అంతా పాటు సంపత్ చెప్పండి, ఎందుకంటే కావాలని కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేస్తుంది, న్యాయపరంగా చట్టపరంగా ఎదుర్కోలేక ఇలాంటి చేస్తుందని చెప్తాను. న్యాయపరంగా చట్టపరంగా చేసేది ఉంటే 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఈడీ ఈ రకంగా ఈ 11 సంవత్సరాల్లో కక్షపూరితంగా ప్రతిపక్షాల నోరుగా అణగదొక్కడానికి చేస్తున్న ప్రయత్నం ఇంతకు ముందు ఎప్పుడు జరగలే. కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని 50 సంవత్సరాలు పరిపాలించింది, ఎప్పుడు కూడా ఇటువంటి జరగలే. కానీ అమిత్ షా, నరేంద్ర మోడీల నాయకత్వంలో రాజ్యాంగబద్ధ సంస్థలు ఈడీ కానీ, సివిసి కానీ, సుప్రీంకోర్టును కానీ, లేదంటే ఎలక్షన్ కమిషన్, అన్ని రాజ్యాంగబద్ధ సంస్థలను వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కొరకు వాడుకోవడంలో భాగంగా ప్రతిపక్షాలను మరి ముఖ్యంగా గాంధీ కుటుంబాన్ని అభాస్పాలు చేయడానికి చేసే కుట్రలో భాగంగా ఇది జరిగిందనేది స్పష్టమైంది. 6 నెలల క్రితం జరిగినటువంటి కోర్టులో వాదనలు జరిగినప్పుడే స్పష్టమైంది ఏమని, వీళ్ళు లేరు, ఇది ఈడీ ట్రాన్సాక్షన్ కు సంబంధం లేదు, ఈడీ పరిధిలోకి రాదు అని. కానీ ఈ మధ్యలో జరుగుతున్నటువంటి పరిణామాలు, గుజరాత్లోనే ఏఐసిసి ప్లీనరీ జరగడం, గుజరాత్లోనే సంస్థాగత పునర్నిర్మాణానికి రాహుల్ గాంధీ గారు అడుగులు వేయడం, నేను కూడా ఆ రోజు ఉన్నాను. మొన్న ఏదైతే ఈడీ ఛార్జ్షీట్ వేసిందో ఆ రోజు ఉదయమే నేను కూడా నా తెలంగాణ రాష్ట్రం నుంచి గుజరాత్ అబ్జర్వర్గా ఆ రోజు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా గాంధీ పుట్టిన స్థలం గుజరాత్లోనే కాంగ్రెస్ పార్టీని పునరుజ్జీవింపజేస్తాం, భారతీయ జనతా పార్టీ కూకటి వేలతో పెకలించి వేస్తామని కంకణ పద్ధతిలో నిర్ణయం తీసుకున్న కొన్ని గంటల్లోనే ఈడీ ఛార్జ్షీట్ వేసి మళ్ళొకసారి ఈడీని ప్రయోగిస్తే ఏదో గాంధీ కుటుంబం వెనుక, గాంధీ కుటుంబం కాదు, గాంధీ కుటుంబం అంటే భారతదేశం, భారతదేశం అంటే గాంధీ కుటుంబం కనుక న్యాయంగా ధర్మంగా ఈ రాజ్యాంగబద్ధ సంస్థలను ఏ రకంగా రాజకీయాల కొరకు స్వార్థ రాజకీయ ప్రయోజనాలు వాడుకుంటారు, దాన్ని ఎదిరిస్తాం. నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, భారతదేశ న్యాయ వ్యవస్థ మీద తప్పకుండా కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాం. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ ప్రభుత్వ ఆస్తులను లాక్కోవడానికి ప్రయత్నిస్తుంది. సో 2012 నుంచి చూసుకున్నట్లయితే అదే కేసులో లేని కేసులు ఇప్పుడు రావటము, అలా పబ్లిసిటీ బీజేపీ నాయకులు అదే చెప్తా ఉన్నారు మీడియా ముందుకు వచ్చేసి. దానికి ఏం కండి, భారతీయ జనతా పార్టీ వాళ్ళు గత 11 సంవత్సరాలుగా చెప్తూనే ఉన్నారు. కానీ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత దురదృష్టకర దుర్మార్గ పరిస్థితి రాలే. 70 సంవత్సరాల నుంచి ఏమని ఈడీ ఇట్లా వచ్చింది, ఈడీ ఇట్లా చేసింది, మమ్మల్ని ఇరికిచ్చిందని. ఈ 11 సంవత్సరాల్లోనే ఎందుకు ఈడీ మీద ఇన్ని రకాల ఆరోపణలు వస్తూ ఉన్నాయంటే భారతీయ జనతా పార్టీ ఈడీ పూర్తిగా స్వార్థ రాజకీయ ప్రయోజనాల కొరకు వాళ్ళను ఎదిరించిన వాళ్ళను, ప్రశ్నించిన వాళ్ళను అనగదొక్కడానికి, మరి ముఖ్యంగా గాంధీ కుటుంబం మీద ఉన్నటువంటి అపారమైనటువంటి నమ్మకం, విశ్వాసాన్ని అభాసుపాలు చేయడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఆస్తులు జప్తు చేయడము, ఇటువంటి చేయడం అనేది వారికి ఉన్నటువంటి ఆస్తులను భారతదేశ ప్రజల కొరకు పంచినటువంటి కుటుంబం అండి గాంధీ కుటుంబము. వాళ్ళ ఆస్తులను జప్తు చేస్తే భయపడే కుటుంబం ఇది. భారతదేశ ప్రజలందరూ కూడా అండగా ఉన్నారు గాంధీ కుటుంబానికి. ఆస్తులు కొని, అంతస్తులు కొని, పేరు పోగొట్టడానికి ప్రయత్నం ఏం చేసినా భారతదేశ ప్రజలు అండగా ఉంటారు. గాంధీ కుటుంబము కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుంది. సో మొత్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఈడీ ఆఫీస్ దగ్గరకు వచ్చేసి ధర్నా చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు పెద్ద ఎత్తున పిసిసి మహేష్ కుమార్, పెద్ద ఎత్తున అందరూ కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా వచ్చేసేసి ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నట్టు కనిపిస్తుంది. కావాలనే రాజకీయంగా కక్షపూరితంగా బీజేపీ పార్టీ ఇలాంటి ఈడీలని
అడ్డం పెట్టుకుని కేసులు చేస్తామని చెప్తా ఉంది. ముఖ్యంగా ఏదైతే నేషనల్ హెరాల్డ్ కేసు మనీ లాండరింగ్ కేసులో మనీ లాండరింగ్ ఎక్కడ జరిగింది అని చెప్పేసి నిరూపించాలని చెప్పేసి ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కక్షపూరితంగా ఈ కేసులు బనాయిస్తూ సోనియా గాంధీ మీద గాంధీ కుటుంబం మీద కక్షపూరితంగా వ్యవహరిస్తుందని చెప్పి చెప్తా ఉంది. అలాగే ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దేశవ్యాప్తంగా కూడా ఈడీ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహిస్తామని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇలా దేశవ్యాప్తంగా ఈడీ ఆఫీస్ కింద ఇలా బీజేపీ శ్రేణులను బీజేపీ ప్రభుత్వాన్ని మోడీని వ్యతిరేకించుకుంటా కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా రోడ్లపైకి రావడం జరిగింది. ఈ అనగదొక్కుంటా బుల్లోజ్ చేసుకుంటూ పోయే ఈ విధానాలు ఏదైతున్నాయో డెఫినెట్ గా నిర్బంధంగా కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా కాంగ్రెస్ సభ్యులందరూ కూడా ఖండిస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా దేశంలో అయితే కొనసాగుతూ ఉన్నాయి. పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద పూర్తిగా బిల్డోస్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలను ప్రతిపక్షాలంతా కూడా కావాలని తొక్కి పడుతున్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా కేంద్ర దర్యాప్తు సంస్థల మీద ప్రయోగిస్తూ కావాలని వ్యవహరిస్తారని చెప్పేసి కనిపిస్తా ఉంది. పూర్తిగా న్యాయపరంగా ఎదుర్కొంటున్న ప్రజాక్షేత్రంలోకి ఈ యొక్క సమస్యలను ఈ యొక్క కేసులను అన్ని కూడా తీసుకెళ్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిస్థితి కనిపిస్తా ఉంది.